నమస్కారం అండి. 9వ తారీఖున లైలా ఈవెంట్లో క్యారెక్టర్ చేసే సినిమాలో కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ బెడ్ నుంచి వస్తున్నారు. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? అంత ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేన్ కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడా. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఎందుకు మధ్యలో? సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజ్ 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకంత వణుగు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మేము కమెడియన్గా అనిల్ అన్న కూడా నెంబర్
అనిల్ ఏమన్నా పేరు అనిల్ ఉపేంద్ర రాజుడు మీరు ఒక్కడికి చెప్పండి 11 గొర్రెలు అనేది లాస్ట్ చివరి వరకు ఉన్నాయా లేదా అసలు ఏంది ఆ కాన్సెప్ట్ ఏంది ఇప్పుడు ఒక సినిమా ప్రమోట్ చేయడానికి కమెడియన్ రకరకాలుగా మాట్లాడతారు. చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు. ఇక్కడ దొబ్బుదాలి ఎక్కడ వచ్చిందంటే ఇదివరకు మా పెళ్ళం అది వైసీపీ పెళ్ళం జనసేన వెళ్ళిపోయింది. వాడి మాట గట్టిగా ఉంటుంది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం. ఎటకారం ఉంటుంది. ఒక యాడ్ చూసే ఒక మనిషి మనం ఒక టికెట్ తీసుకొని వెళ్ళి కొనే వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక కామెడీ ఉందా లేకపోతే మూవీలో ఒక ఇదే చూస్తాము. ఎక్కువ కామెడీ చాలా ఇష్టపడతాం. చాలా మంది పైన కామెడీ ఇష్టపడతాం. ఈ ఫైట్లని అవ్వని ఇవన్నీ చాలా మంది లేడీస్ కు భయమే ఉంటుంది. కాబట్టి ఆయన కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీగా మాట్లాడాడు. అంతే, కామెడీగానే మాట్లాడాడు. అది కామెడీ వాళ్ళు వేరేలాగా ట్రోల్ చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. నైట్ 12 గంటల వరకే 11 గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంది. ఒకరు ఫోన్ చేసేమంటారు పృథ్వీరాజు ఉన్నాడా, ఆయనతో ఒక ఆట ఆడుకోవాలి. ఇంకొకలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే నేను నిన్న కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని బూతులు మాట్లాడాను. అందరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను. కోపం, ఆవేశం. ఎందుకంటే ఈయనకేం పృథ్వీరాజ్కి ఏమన్నా అయిపోతుందో ఏమో అన్న ఒక టెన్షన్ లో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడాను. అందరు నన్ను క్షమించాలి. మెయిన్ ఏంటంటే నాకు కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని చెప్తున్నారు. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు అలాగే ఉండుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు. అదంతా నేనేం పట్టించుకోను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు. కంపల్సరీ భగవంతుడు చూస్తాడు. ఇక మూవీ గురించి వస్తానా, ఆయన కామెడీ ఆర్టిస్ట్ కామెడీగా చేశారు. అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు అలాగా క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసామనుకో, ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా. ఓకేనా, ఒక మూవీ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మూవీ అంటే అది రిలీజ్ అవ్వక ముందే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఆవేశంగా చూస్తాము. కానీ ఒక చిన్న హీరో మూవీ చేశారనుకోండి, ఆ మూవీ అందరు చూడాలి అంటే పెద్ద ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ చేసుకోనికి ఎవరున్నారు అని వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ లో ఎవరు దొరికారు? పృథ్వీరాజ్ దొరికాడు. అది ఒకటి వాళ్ళు చాలా పబ్లిసిటీ చేశారు. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. కావాలని రాజకీయ నాయకుల్ని మాత్రం మేము ఎప్పుడూ మాట్లాడాం. మేము సినిమాలాగే చేస్తాము. రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు. దయచేసి ఈ మన వయసు వాళ్ళందరూ గమనించాలి. సినిమాలాగా చూడండి. రాజకీయం గురించి అస్సలు కాదు ఇది.